టెక్నాలజీ అనేది డే టు డే లైఫ్‌లో మనకి ఫెసిలిటేషన్ చేసేదది. ఈ ఫెసిలిటీ ఇచ్చినప్పుడు ప్రతి ఒక్కరు పాజిటివ్‌గా ఉపయోగించుకోవడం అంటే కష్టం. అందరికీ పనిచేస్తది. కాకపోతే అందరికి పూర్తి అవగాహన రాదు. చాలామందికి తెలీదు. కానీ వాడతారు. అట్లా దాని మీద అవగాహన లేకపోవడం అనేది కూడా ఒక రకంగా మనకి ఇప్పుడు ఏదైతే మనం వాడుతున్నామో దాని మీద ఖచ్చితంగా అవగాహన తెచ్చుకోవాలి. సో ఈ మధ్య కాలంలో అయితే ఇప్పుడు ఈ క్యూఆర్ కోడ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ టెక్నాలజీ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ టువర్డ్స్ టు నెగటివ్ అని చెప్పుకోవచ్చా సార్? ఓటీపీ ఫ్రాడ్స్లో ఒక మెసేజ్ వస్తుంది. ఏంటంటే యూ హ్యావ్ నాట్ అప్డేటెడ్ యువర్ పాన్ కార్డ్ వితిన్ 24 hours యువర్ బ్యాంక్ అకౌంట్ విల్ బి క్లోజ్డ్. బాబాయ్ ఇది కూడా నాకు వచ్చింది సార్, నేను దాన్ని టచ్ చేయలేదు. కాకపోతే అంటే మీరు ఆల్రెడీ ఒకసారి ఓఎల్ఎక్స్ ఫ్రాడ్కి గురయ్యారు కాబట్టి మీరు కొంచెం అలర్ట్ అయ్యారు. ఇప్పుడు ఇట్లా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి ఏంటంటే చూడంగానే ఆ లింక్ క్లిక్ చేస్తారు. అవును, ఆ లింక్ క్లిక్ చేస్తే ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్లు ముఖ్యంగా ఈ హెచ్డిఎఫ్సి వాళ్ళకి చాలా మందికి ఇటువంటి మెసేజ్లు వచ్చినాయి. వాళ్ళు లింక్ క్లిక్ చేయగానే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ అవుతుంది, నెట్ బ్యాంకింగ్ పేజ్ ఓపెన్ అవుతుంది. దాంట్లో వీళ్ళు యూజర్ ఐడి పాస్వర్డ్లు కొడతారు. కొట్టిన తర్వాత అది ఓటీపీ అడుగుద్ది. ఓటీపీ ఎంటర్ చేసేస్తే తర్వాత డబ్బులన్నీ వెళ్ళిపోతాయి. దీంట్లో ఏంటంటే లింక్స్ ద్వారా వచ్చిన ప్రైవేట్ లింక్స్ ద్వారా వచ్చినప్పుడు వాటితో మనం ఎప్పుడు కూడా వెబ్సైట్లు ఓపెన్ చేయకూడదు. మనం ఏది ఓపెన్ చేసినా గూగుల్లోకి వెళ్ళి గూగుల్ సెర్చ్ చేసుకొని మన బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసుకోవాలి. లేదు మనం ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్న ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న యోనో యాప్ కానీ హెచ్డిఎఫ్సి ప్రతి బ్యాంకుకి ఒక యాప్ ఉన్నాయి. ఆ యాప్ని డైరెక్ట్ వాడుకోవాలి తప్ప ఇలా లింక్స్తో ఓపెన్ అయ్యి అంటే కనుక అది ఖచ్చితంగా ఫ్రాడే ఉంటుంది. ఎందుకంటే బ్యాంక్ వాళ్ళు ఎప్పుడు లింక్ పంపించి లింక్ ఓపెన్ చేసి మీరు నెట్ బ్యాంకింగ్ చేయండి అని ఎప్పుడు చెప్పరు. కరెక్ట్. ఎస్బీఐ అయితే యోనో అంటారు, హెచ్డిఎఫ్సి కానీ అదర్ యాక్సిస్ బ్యాంక్ కానీ వాళ్ళ బ్యాంక్ యాప్స్ ఓపెన్ చేయమంటారు తప్ప లింక్స్తో ఓపెన్ చేయమని ఏ బ్యాంకు అడగరు. ఇట్లా లింక్ ద్వారా క్లిక్ చేసినప్పుడు బ్యాంక్ వెబ్సైట్ ఓపెన్ అయ్యింది అంటే అది ఖచ్చితంగా ఫ్రాడ్. కాబట్టి మనం ప్రైవేట్ లింక్స్తో ఎప్పుడు ఈ బ్యాంక్ వెబ్సైట్ అనే కాదు ఏ వెబ్సైట్ ఓపెన్ చేయకూడదు. ఇంతకు ముందు ఏంటంటే ఒక అతనికి మెసేజ్ వచ్చింది, గెట్ శాంసంగ్ సమ్ మోడల్ ఇచ్చినారు, ఫోన్ ఫర్ 15,000. అది మార్కెట్ 50,000 ఉంది. 50,000 ఫోన్ 15,000 అనేసరికి ఇదేదో ఫెస్టివల్ ఆఫర్ అని ఇచ్చినారు. ఈయన ఇదేదో చాలా బాగుంది, 15,000కి వచ్చేస్తుంది 50,000 ఫోన్ అని చెప్పి టప్పన లింక్ క్లిక్ చేశాడు. లింక్ క్లిక్ చేస్తే ఆయనకి ఫ్లిప్కార్ట్ వెబ్సైట్ ఓపెన్ అయింది. సూపర్, ఇది వెబ్సైట్ ఓపెన్ అయిపోయిందని చెప్పేసి అక్కడ ఈయన మోడల్ ఒక్కటే ఉంటుంది. ఫ్లిప్కార్ట్ వెబ్సైట్ ఓపెన్ చేస్తేనేమో అన్ని మోడల్స్ వస్తాయి. ఈయనకు ఓపెన్ అయిన ఫ్లిప్కార్ట్లో ఈయనకి చెప్పిన ఫోన్ ఒక్కటే ఉంటుంది. వెంటనే దాని మీద బై కొట్టేస్తాడు. బై కొట్టంగానే ఈయన క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు నంబర్లు ఇవన్నీ అడుగుతారు. ఇవన్నీ కొట్టి ఓటీపీలు చెప్తే డబ్బులు వెళ్ళిపోతాయి, 15,000. ఫోన్ రాదు. ఇదేంటంటే చాలా సింపుల్. ఈ సైబర్ క్రిమినల్స్ ఏంటంటే ఫ్లిప్కార్ట్ వాల్ పేపర్ తీసుకొని దాని మీద ఒక ప్రోగ్రామ్ తయారు చేసేస్తారు. మనకి క్లిక్ చేసినప్పుడు ఏంటంటే ఫేక్ వెబ్సైట్ ఓపెన్ అయ్యింది. ఇది యాక్చువల్ వెబ్సైట్ కాదు, ఓన్లీ వెనక వాల్ పేపరే ఉంటుంది. ఈ పైన రాసే ప్రోగ్రామ్ అంతా కూడా ఆ ఫోన్ కనపడటం, ఆ బై అనే ఆప్షన్, ఇదంతా కూడా వీళ్ళు బయట ప్రిపేర్ చేసే ప్రోగ్రామ్ అనమాట. ఎలా కనిపెట్టడం సార్ ఇది ఫేక్ వెబ్సైట్, ఇది నిజమైన వెబ్సైట్ అని ఎలా కనిపెడతాం? ఇప్పుడు మనం ఫ్లిప్కార్ట్లో ఓపెన్ చేస్తే చాలా ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ ఆప్షన్స్ కనపడతాయి కానీ అవేవి ఎనేబుల్ ఉండవు. మనం ఫ్లిప్కార్ట్లో ఓపెన్ చేసినప్పుడు ఉన్న ఆప్షన్స్ ఏది క్లిక్ చేసినా అది పనిచేస్తుంది. ఈ ఫేక్ వెబ్సైట్లో అవి పనిచేయవు. ఓన్లీ వాడు పెట్టిన ఇది మాత్రమే, నువ్వు ఆ బై అనే ఆప్షన్ తప్ప మిగతా ఏవి పనిచేయవు. మనం ఐడెంటిఫై చేయటం అదే. ఇప్పుడు ఈ హెచ్డిఎఫ్సి బ్యాంకు కానీ ఎస్బీఐ కానీ వెబ్సైట్లు ఉన్నాయి. వీటిలో ఏంటంటే యూజర్ ఐడి పాస్వర్డ్ కొట్టిన తర్వాత ఓటీపీ అడుగు. ఓటీపీ అడిగిన తర్వాత మనం ఓటీపీ ఎంటర్ చేస్తే వెబ్సైట్ ఓపెన్ కాలేదు అంటే మనం ఇంకా డౌట్ లేకుండా అది ఫేక్ వెబ్సైట్. అదే ఎస్బీఐ ఒరిజినల్ వెబ్సైట్ అయితే మనం ఎప్పుడైతే ఓటీపీ ఎంటర్ చేస్తామో వెంటనే మన నెట్ బ్యాంకింగ్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది, బ్యాంకింగ్ పేజ్. అది ఓపెన్ కాలేదు అంటే
ఇది ఫేక్ వెబ్సైటు, మనం కొట్టిన ఇన్ఫర్మేషన్ అంతా ఫ్రాడ్స్టర్కి వెళ్ళిపోద్ది. ఉమ్, వాడు ఒరిజినల్ వెబ్సైట్లో మనం కొట్టినవన్నీ వాడు ఉపయోగించుకొని వాడు ఒరిజినల్ వెబ్సైట్లో వాడు ఓపెన్ చేసుకొని వాడు ఎంటర్ అవుతాడు. ఎప్పుడు కూడా మనం ప్రైవేట్ లింక్స్ ద్వారా ఏ వెబ్సైట్ ఓపెన్ చేయకూడదు. సార్ వెబ్సైట్లో ఏది ఓపెన్ చేయాలన్నా గూగుల్కి వెళ్ళి ఓపెన్ చేయాలా, గూగుల్ సెర్చ్ ద్వారా ఓపెన్ చేయాలి తప్ప ప్రైవేట్ లింక్స్ ద్వారా ఎప్పుడు ఓపెన్ చేయకూడదు. అలాగే మనకు ఒక 2 యాప్స్ ఉన్నాయి, ఉమ్, ఎనీడెస్క్ అని, టీమ్ వ్యూవర్, క్విక్ సపోర్ట్ అని. ఆ యాప్స్ కూడా ఎప్పుడు డౌన్లోడ్ చేయకూడదు. ఇవి ఏంటంటే రిమోట్ యాక్సెసింగ్ యాప్స్. చాలామంది ఫ్రాడ్స్టర్స్ కన్విన్స్ చేసి ఇవి ఓపెన్ చేపిస్తున్నారు. ఉమ్, ఇవి ఓపెన్ చేపిస్తే మనకు కోడ్ వస్తుంది. ఉమ్, టీమ్ వ్యూవర్ కానీ ఎనీడెస్క్ కానీ డౌన్లోడ్ చేసినట్లయితే మనకు కోడ్ వస్తుంది. ఉమ్, ఆ కోడ్ చెప్పమంటారు. ఆ కోడ్ కనుక ఒకసారి చెప్పినాము అవతల వాళ్ళకి అంటే మన ఫోన్ మొత్తం వాళ్ళ చేతిలో పెట్టినట్టే. రిమోట్ యాక్సెస్ ఆడు ఎక్కడో బీహార్లో ఉండు, జార్ఖండ్లో ఉండి మన ఫోన్ మొత్తం చూసుకోవచ్చు. మన ఓటీపీలు అన్నీ కనపడతాయి, మనం ఎవరికి కాల్ చేసినా కనపడుతాయి, మనం ఎవరితో చాట్ చేసినా మనకు కనపడుతుంది. ఇంకా మన ఫోన్ వాడి చేతిలో ఉన్నట్లు లెక్క అంతే. కాబట్టి అలాగే ఎస్ఎంఎస్ ఫార్వర్డర్ అని చెప్పి కొన్ని ఏపీకే ఫైల్స్ ఉన్నాయి. ఆ ఫైల్స్ కూడా డౌన్లోడ్ చేయకూడదు. ఆ లింక్స్ మనం వేరే వాళ్ళు పంపించిన లింక్స్ ఎప్పుడూ డౌన్లోడ్ చేయకూడదు. ఉమ్, అది డౌన్లోడ్ చేస్తే ఒక యాప్ డౌన్లోడ్ అవుతుంది. ఆ యాప్ చేసే పని ఏంటంటే మనకు వచ్చే మెసేజ్లు అన్నిటికీ అవతల వాడికి ఫార్వర్డ్ చేస్తుంది. రైట్. మనకు తెలియకుండానే మనకు వచ్చిన మెసేజ్ ప్రతిదీ అవతల వాడికి వెళ్ళిపోతుంటుంది. పర్టికులర్గా ఓటీపీస్. సార్ మనం ఏమందంటే ఓటీపీస్ వచ్చినాయి కానీ నేను ఎవరికి చెప్పలేదు అనుకుంటాం. మన దగ్గరికి వచ్చే వాళ్ళకి చాలామంది నేను ఫోన్ తీసుకొని చెక్ చేస్తే ఈ యాప్ ఉంటుంది. ఇదేంటో ఈ యాప్ ఎవరిది అంటే ఏమో సార్ నాకు తెలియదు అంటారు. తెలియదు అంటే వాళ్ళకి తెలియకుండానే అది ఒక యాప్ని డౌన్లోడ్ చేసి పెట్టుకొని వాడు అది ఓపెన్ అయిన తర్వాత వాడి ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తాడు అక్కడ. ఆ ఫోన్ నెంబర్ ఎప్పుడైతే ఎంటర్ చేసామో ఆ ఫోన్ నెంబర్కి ఈయనకు వచ్చిన మెసేజ్లు అన్నీ వెళ్ళిపోతుంటాయి. అలా మనకు తెలియకుండానే మనం మిస్టేక్స్ చేస్తుంటాం. దీంట్లో దీంట్లో ఏంటంటే మన ప్రమేయం లేకుండా ఎవరు ఏం దోచుకోలేరు. మనం చేసే తప్పుల వల్ల చిన్న మైనర్ మిస్టేక్స్, మనం తెలియకుండా చేసే మైనర్ మిస్టేక్స్ వల్ల మన డబ్బులు పోతుంటాయి. సార్ ఫిషింగ్ క్రైమ్స్ అని ఇప్పుడు కొత్తగా వింటూ ఉన్నాను అన్నారు సార్. కొంతమంది నాకు మెసేజ్ చేశారు. అంటే ఏంటి అసలు, దాన్ని ఎలా మనం అంటారు ఫేస్ చేయడం కన్నా కూడా ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటాం కదా. సో ఫిషింగ్ అంటే మనం చేపను పట్టడం. సార్ చేపను పట్టాలి అంటే ఏదో ఒక ఎరేయాలి కదా. అలాగే ఇప్పుడు మీ యొక్క అకౌంట్ హ్యాక్ చేయాలి. అకౌంట్ హ్యాక్ చేయాలి అంటే ఒక ఫిషింగ్ మెయిల్ పంపుతాను నేను. ఓకే. ఫిషింగ్ మెయిల్ పంపితే అది ఆ మెయిల్లో ఏంటంటే మీ రిలేటివ్ లేకపోతే ఏదో వాళ్ళు పంపించినట్లు ఉంటుంది. మీరు దాన్ని క్లిక్ చేసి దాంట్లో పంపిన లింక్స్ కనుక క్లిక్ చేసి డౌన్లోడ్ చేసినారంటే ఆటోమేటిక్గా ఒక మాల్వేర్ మీ దాంట్లో డౌన్లోడ్ అయిపోద్ది. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మీ యొక్క డివైస్ కాంప్రమైజ్ అయిపోతుంది. మీ డివైస్ నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ పోతుంది అనేది చెప్పలేము. అదేంటంటే ఆ పంపే మాల్వేర్ని బట్టి ఉంటుందన్నమాట. ఓకే. కొన్ని రకాల మాల్వేర్స్ కొన్ని రకాల డేటాని క్యాప్చర్ చేస్తాయి. కాబట్టి ఈ ఫిషింగ్ లింక్స్ని, ఫిషింగ్ మెయిల్స్ని ఎప్పుడు కూడా మనం తెలియని సోర్సెస్ నుంచి వచ్చిన లింక్స్ మెయిల్స్ ఓపెన్ చేయకూడదు. ఓకే. ఓకే. ఇంకొకటి ఏంటంటే మెయిల్లో యూజర్ ఐడి, యూజర్ నేమ్ 2 ఉంటాయి. మనకు బయట కనిపించేది ఇప్పుడు కేవీఎం ప్రసాద్ అని మీకు వచ్చింది. అరే మన ప్రసాదే కదా అని మీరు ఓపెన్ చేశారనుకో, మన ప్రసాద్ ఎప్పుడు మనకు పంపడలే, మంచిగా పంపుతాడని చెప్పి మీరు లింకులు క్లిక్ చేశారు. ఏదో ఒక మ్యాటర్ వస్తుంది, చదువుకొని ఇదేం పెద్ద ఇంపార్టెంట్ కాదులే అని చెప్పి వదిలేస్తారు. మీకు తెలియదు. మాల్వేర్స్ మీ సిస్టంలో వచ్చి కూర్చుంటే మీకేం తెలియదు. అందుకని ఒక యాంటీవైరస్ పర్చేజ్ వర్షన్ వేసుకోవాలి. అంటే కొన్ని మాల్వేర్స్ యాంటీవైరస్లు కూడా పట్టలేనివి ఉంటాయి. కాకపోతే 95% యాంటీవైరస్ ఉంటే మనకు సేఫ్. అవి డిటెక్ట్ చేస్తాయి. దిస్ ఈజ్ ఎ మాల్వేర్ లింక్, ప్లీజ్ డోంట్ క్లిక్ అని ఒక వార్నింగ్ కూడా ఇస్తాయి. కాబట్టి మనం ఇప్పుడు ఏంటంటే సమాజంలో చాలామంది అందరూ ఆండ్రాయిడ్ వాడుతున్నారు. ఆండ్రాయిడ్, ఐఓఎస్, ఐఫోన్లు ఖచ్చితంగా ప్రతి వాళ్ళ దగ్గర ఆండ్రాయిడ్ ఆర్ ఐఫోన్ అనేది కామన్ అయిపోయింది. కానీ ఎవ్వరు కూడా యాంటీవైరస్ వాడరు. యాంటీవైరస్ వాడకపోవడం వల్ల ఏంటంటే ఇప్పుడు మనకి ఇట్లా ఈ ఫిషింగ్ మెయిల్స్ వచ్చినప్పుడు తెలియకుండా క్లిక్ చేసి మనకు తెలియదు, మన డివైస్ కాంప్రమైజ్ అయిపోయిన సంగతి కూడా తెలియదు. కాబట్టి ఎప్పుడైనా సరే అనాథరైజ్డ్ స్ట్రేంజ్ సోర్సెస్ నుంచి వచ్చిన మెయిల్స్ని ఓపెన్ చేయకూడదు.
రైట్. ప్లస్ తెలిసిన వాళ్ళ నుంచి వచ్చినా కూడా మెయిల్ ఐడి అనేది ఇంపార్టెంట్. ఎస్ సార్. యూజర్ నేమ్ కేవీఎం ప్రసాద్ అని వచ్చింది, ఐడి కరెక్టా నాదా కాదా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మెయిల్ ఐడి అనేది యూనిక్ ఉంటుంది, సేమ్ మెయిల్ ఐడి నుంచి పంపడం కష్టం అన్లెస్ నాది హ్యాక్ చేస్తే తప్ప. నాది హ్యాక్ చేస్తే నా దాని నుంచి పంపచ్చు, ఎస్ సార్. లేకపోతే పంపడం కష్టం. సేమ్ ఐడితో మెయిల్స్ పంపడం కష్టం. కాబట్టి ఆ మెయిల్ ఐడి అనేది చెక్ చేసుకుంటే అది యూజర్ నేమ్ సేమ్ ఉంటుంది, మెయిల్ ఐడి మాత్రం డిఫరెంట్ ఉంటుంది. ఎస్ సార్. కాబట్టి దాన్ని బట్టి మనం ఇది కేవీఎం ప్రసాద్ యూజర్ నేమ్తో ఎవడో దొంగ నన్ను డూప్ చేయడానికి చూస్తున్నాడు అనేది అర్థమవుతుంది. ప్రేక్షకులందరికీ నాది ఒక చిన్న విన్నపం ఏంటంటే, నేను ఫేస్ చేసిన, నా చుట్టుపక్కల వాళ్ళు ఫేస్ చేసిన కొన్ని ఇష్యూని ఈ ఎపిసోడ్లో సార్ అడిగి తెలుసుకోవడం జరిగింది. నిజంగా ఇలాంటివి ఏమైనా మీకు తెలుసుకోవాలని అనిపించినా, లేదా మీరు ఏమైనా ప్రాబ్లం ఫేస్ చేసినా, సో అవన్నీ నాకు కమెంట్ సెక్షన్లో కనుక మీరు పంపించగలిగితే, సో దట్ నెక్స్ట్ ఎపిసోడ్లో తప్పకుండా సార్ని అడిగి మీకు కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతాను. 24 hours సర్వీస్ చేయడానికి రెడీగా ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ గ్రేట్ కోఆపరేషన్ సార్.